having those 3 years of NCC training and coming out of NCC after different certificate examination ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి వచ్చేవాడు మా దగ్గరికి మామూలుగా, మ్యామ్ నాకు అందరి ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది. భయం వేస్తే ఒకసారి మాట్లాడు, ఏం చేస్తారు? మొదటిసారి నవ్వుతారు, రెండోసారి ఏం చేస్తారు? ఏ పిచ్చోడా అని అనుకుంటారు. నువ్వేంటి పిచ్చోడు, నేను మాట్లాడగలుగుతానని మాట్లాడు. ఎస్, హీ స్పీక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నౌ. ఫస్ట్ ఇనిషియల్గా భయం వేస్తుంది, కానీ చేస్తే కరేజ్ వస్తుంది. దాని తర్వాత అంటే కెన్ బి క్రాక్డ్. మొట్టమొదటిసారి నువ్వు భయపడతావు, ఆ తర్వాత ఆటోమేటిక్గా నీలో ఆ ఎనర్జీ వస్తుంది. అండ్ ఎన్సీసీ బికమ్స్ అ ప్లాట్ఫామ్ ఫర్ సచ్ థింగ్స్. ఎవరైనా కానీ పిచ్చిగా ఫస్ట్ క్యాంప్లో వచ్చినప్పుడు అందరినీ వింటావు, సెకండ్ క్యాంప్కి వచ్చేసరికి నువ్వే క్యాంప్ సీనియర్ అయిపోతావు. ఐ వాజ్ ఆల్సో ఇంట్రోవర్ట్. సో నౌ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ అస్. సో దట్ ఈస్ వాట్. ఏంటంటే ఫస్ట్ ఒక ఫెయిల్యూర్ అనేది అవసరం. భయము అంటే నువ్వు మొదటికే మోసం అయితే నువ్వు స్టెప్ వేయకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. అందుకే అంటారు కదా వివేకానందుడు, డోంట్ రిమైన్ స్టేబుల్, అట్లీస్ట్ యూ షుడ్ క్రాల్, నైతో వాక్ అండ్ రన్. ఇఫ్ యూ కెనాట్ రన్, అట్లీస్ట్ వాక్. కుదరకపోతే నడు, కుదరకపోతే పాకు, కానీ కదులు, ఉండిపోకు. దట్ ఈస్ వాట్ అది. సో అలాగా చేంజ్ అనేది చాలా ఉంటుంది. ప్రతి అమ్మాయిల్లో ఎవరైనా కానీ ఎన్సీసీలో ఉండి బయటికి వచ్చాక వాళ్ళు అసలు నిన్న మేము చూసిన అమ్మాయేనా, లోన్ ఫ్యామిలీ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది. వాళ్ళు కూడా చాలా అసలు ఎన్సీసీయే మా పిల్లకి ఎంత గొప్ప ఫ్యూచర్ని ఇచ్చింది అని చెప్పేసి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ధైర్యం.